హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. శ్రావణ మాసంలో మరో ముఖ్యమైన పండుగ అన్నా చెల్లెలు అక్క తమ్ముడు, ముఖ్యంగా అన్నా చెల్లెలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి దీనికి మాత్రమే ప్రతీక అంటే అన్నా చెల్లెల యొక్క అనుబంధానికైనా, లేదా దీనికి ఇంకా ఏదైనా కథ కానీ, దీని యొక్క విశిష్టత కానీ ఇంకేదైనా ఉందా చెప్పండి. చాలా కారణాలు ఉన్నాయి మనం రాఖీ పౌర్ణమి చేసుకోవటానికి. రాఖీ అనేది ఉత్తరాది పదం, రక్షాబంధనం అనేది మన తెలుగు పదం. అంటే ఒక సోదరుని యొక్క రక్షని కోరుతూ ఒక బంధనాన్ని, అంటే తను దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి నా రక్షగా, అంటే భగవంతుడు మా సోదరుని రక్షించాలి అనే దానికి సంకేతంగా. ఇక్కడ మనకి తెలిసినంత వరకు అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇది రక్షాబంధన్ కట్టుకుంటారు. కానీ పురాణాల ప్రకారం ఇంద్రుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సచీదేవి కూడా రక్షాబంధన్ కట్టింది. అంటే ఆయన యుద్ధం చేస్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు, అక్కడ జయం లేదనమాట. ఆవిడ ఏం చేసింది, నేను నా భర్తకి రక్ష అనేది ఒకటి కట్టాలి, కడితే ఆయన జయిస్తాడు అని చెప్పి కడితే ఆయన యుద్ధంలో రాక్షసుల్ని ఓడించి జయించారనమాట. అయితే ఇక్కడ భార్యాభర్తలు కట్టుకోవచ్చు అంటే అక్కడ సందర్భం అనేది ఉంది. సందర్భం ఉండి బయటికి వెళ్తున్నారు, ఏదో ఒక పని మీద వెళ్తున్నారు, దానిలో సక్సెస్ అవుతే మనకి మంచి అవుతుంది, మన కింద 10 మంది మంచి బాగుపడతారు అన్నప్పుడు భర్తకి రక్షగా ఏదైనా కట్టవచ్చు. ఇక్కడ సుభద్ర శ్రీకృష్ణుడికి కూడా రక్షాబంధన్ కట్టేది అని విన్నాం. వీళ్ళు పాండవులందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సోదరి సమానులైన వాళ్ళు కూడా వాళ్ళకి రక్షాబంధనం కడితే వాళ్ళు జయించారు అని చెప్తోంది శాస్త్రం. అంటే ఈ రక్షాబంధనకి ఎంత విశిష్టత ఉంది అంటే చూడండి, ఆడపిల్ల పెళ్ళే అత్తగారింటికి వెళ్ళినా కూడా పుట్టింటి యొక్క సంక్షేమం కోరుకోవటం. ఇక్కడ ఇదేం చెప్తోంది, మానవ సంబంధాలని మెరుగుపరచుకోవటం. ఇప్పుడు అక్క తమ్ముడు అన్నా చెల్లెలు ఏదో ఒక గొడవ రాకుండా అయితే ఎవరింట్లో ఉండదు. కొంచెం దూరంగా ఉన్న రక్షాబంధన్ వచ్చేవరకు అబ్బా మా అన్నకు కట్టాలి, మా తమ్ముడికి కట్టాలి అంటే ఆ సంబంధాన్ని తిరిగి కలుపుకోవటం అనేది ఇక్కడ మనకి ఈ రోజు కనిపిస్తుంది. అంటే అసలు ఎక్కువగా చెబితే ఒక 30-40 సంవత్సరాల కిందకి వెళితే ఈ రక్షాబంధన్ ఉత్తరాదికే పరిమితమైంది, మనకి దక్షిణాదికి లేదు. తర్వాత అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా పోవటం రావటం వల్ల వచ్చింది. ఇదే మంచిదే, చెడేం కాదు. అయితే ఈ రక్షాబంధన్ రోజు దూరంగా ఉంటారు. ఇప్పుడు చాలా వరకు వేరే దేశాల్లో ఉంటున్నారు. పాపం శ్రావణ మాసం వస్తుండగానే వాళ్ళకి చేరాలి రాఖీ ముందే పంపించేస్తూ ఉంటారు ఆ సోదరి మనలు అనేది. మీరు ఆ రోజు అక్కడ మీకు సోదరి సమానమైన వాళ్ళు ఉంటే వాళ్ళతో కట్టించుకోండి. అయితే ఊళ్ళో ఉన్న వాళ్ళు, దగ్గర ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. ఆడపడుచు ఇంటికి రాగానే రోజు చక్కగా మంచి వంటలు చేసి పెట్టడం, వాళ్ళకి తగిన కానుకలు ఇవ్వటం సోదరుడు. శ్రావణ మాసంలో ఆడపడుచుకి ఈ రాఖీ పౌర్ణమి, శ్రావణ మాస పసుబొట్లు రెండూ కూడా ఆశిస్తుంది ప్రతి ఆడపడుచు కూడా. అది ఏదో 10 రూపాయలు ఇవ్వని పుట్టింటి నుంచి అత్తింట్లో 1,00,000 రూపాయలు పెట్టి సార్లు చెప్పుకుంటాము. భర్త సరే వరలక్ష్మి వ్రతానికి 2 లక్షలు ఇస్తా నగ తెచ్చుకోమన్నా 10 మందికి చెప్పుకోము. పుట్టింట్లో సోదరుడు ఒక 10 రూపాయలు ఇస్తే మా అన్న ఇచ్చాడని 100 మందికి చెప్పుకుంటుంది ఆడపడుచు. అది ఆడపిల్ల యొక్క లక్షణం. ఏ ఆడపిల్ల అయితే పుట్టింటి మంచి కోరుతుందో ఆ ఇల్లు చాలా బాగా ఉంటుంది. అందుకే ఆడపిల్లల్ని అసలు వదిలేస్తారేమో తల్లిదండ్రుల తర్వాత అని మనకి ఈ సాంప్రదాయం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆడపడుచుని పిలుచుకోండి, పసుబొట్టునివ్వండి, కనీసం రైక ఇవ్వండి. స్తోమత లేదు, ఒక రవికను పెట్టి ఇచ్చినా చాలు. అందరూ వేలు ఇస్తారు, మేము ఇవ్వలేమన్న బాధ అవసరం లేదు. ఏంటంటే చెప్పాం కదా, 10 రూపాయలు ఇచ్చినా చెప్పుకుంటారు ఆడపడుచులని. అలా అంటే వాళ్ళకు ఒక ఆనందం, అబ్బా మా పుట్టింటి వాళ్ళు పిలిచారు, మా అమ్మ మా నాన్న లేకపోయినా మా అన్న మా తమ్ముడు పిలిచారు, భోజనం పెట్టారు, ఒక రవిక పెట్టారు, ఎంత ఆనందపడిపోతుంది. ఆ ఆనందం మీ ఇంటికి మంచి రక్షణగా నిలుస్తుంది. ఏ ఆడపడుచు పుట్టింటి మీద బాధపడుతుందో ఆ పుట్టిల్లు అభివృద్ధిలోకి రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనీసం ఎటువంటి ఆరమరికలు ఉన్నా కూడా ఈ రక్షాబంధన్ వచ్చేవరకు, ఈ శ్రావణ మాసం వచ్చేవరకు అవన్నీ తొలగిపోతాయి. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఎక్కడ మన కుటుంబ వ్యవస్థ దూరం అవుతుందో, అంటే ఏముంది మాట్లాడుకోకపోతే, ఇలాంటివి లేకపోతే ఎవరి జీవితాలు వాళ్ళవి. అలా ఉండకూడదు. మన భారతీయ వ్యవస్థ అనేది చాలా గొప్పది. ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని చూసి నేర్చుకున్నాయి.
కానీ మన దౌర్భాగ్యం ఏంటిది అంటే మనమే మనమే పాటించట్లేదు. కుటుంబ వ్యవస్థకి అసలు చాలా చివరి భాగంలో భారతదేశం ఉంది ఈరోజు. ఒక భార్యాభర్త వ్యవస్థ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, విడాకులు తీసుకోవటం ఎక్కువ, పిల్లల్ని ఆశ్రమాల్లో వేయటం ఎక్కువ, వృద్ధాశ్రమాల్లో హాస్టల్స్లో వేయటం ఎక్కువైపోయింది. మిగతా దేశాలు చాలా చాలా ముందున్నాయి, మన దేశాన్ని చూసి నేర్చుకున్నాయి. కాకపోతే నేను అందరికీ చెప్పేది ఏంటిదంటే మన వ్యవస్థని మనం కాపాడుకుందాం. ఇదేం పెద్ద ఖర్చు అయ్యేదేమీ కాదు. ఒక మాట, ఒక చిన్న చిరునవ్వు, మన సోదరిని నవ్వుతూ పలకరించటం, నవ్వుతూ పిలవటం. ఎంతో మంది స్నేహితులు వచ్చి భోంచేశారని సోషల్ మీడియాలో పెట్టుకుంటామే, మా ఇంటి ఆడపడిచి ఈ రోజు వచ్చిందని పెట్టుకుంటే వచ్చిన నష్టమే ఉంటుంది. ఒక భోజనమేగా, ఎంత ఆనందపడిపోతుంది అసలు. అసలు కొన్ని ప్రాంతాలలో వచ్చిన ఆదాయంలో కనీసం ₹1,00,000 సంపాదిస్తే ₹1,000 ఆడపడిచికి ఇచ్చే సాంప్రదాయం ఉంది. అలా ఇస్తే ఆ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుందనే వాళ్ళు చాలా మంది ఉంటారు. మహాలక్ష్మి స్వరూపంగా ఆడపడుచుని చూస్తారు. అలాంటిది ఆ ఆడపడుచుని రాఖీ పౌర్ణమి రోజున ఇంటికి ఆహ్వానం చేయటము, లేదా ఆడపడిచి వెళ్ళిపోవటము, తీపి పదార్థాలు హారతితో రాఖీని తీసుకుని వెళ్ళి అన్నకి బొట్టు పెట్టి హారతి ఇచ్చి తీపి తినిపించి రాఖీ కట్టి కూర్చొని ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఈ మాటలన్నీ కూడా ఏంటిదంటే తిరిగి ప్రేమను చిగురింపచేస్తాయి. తల్లిదండ్రులు మనమున్న రోజులు ఉండరు, వాళ్ళున్న రోజులు మనం ఉంటాం. వాళ్ళు దాటుకొని వెళ్ళిపోయాక మానవ సంబంధాలు మెరుగుపడాలి అంటే అన్న తమ్ముళ్ళే తర్వాత ఆడపడుచుకి. అత్తింట్లో ఏమున్నా కూడా పుట్టింటికి వెళ్ళే వరకు మర్చిపోతుంది. అటువంటి సంబంధాలని మెరుగుపరిచేవి మనకి పురాణ గాథలు ఎన్నెన్నా ఉండినివ్వండి. ఇవన్నీ మానవ సంబంధాలని మెరుగుపరుచుకోవడం కోసం, రక్త సంబంధాలని మర్చిపోకుండా ఉండడం కోసం మనం వీటిని ఆచరించడంలో తప్పులేదు. అలాగే శ్రావణ మాస పౌర్ణమి రోజు చాలా వరకు వరలక్ష్మి వ్రతాలు, చాలా మందికి ఇంటి సాంప్రదాయం పౌర్ణమి రోజు ఉంటుంది వరలక్ష్మి వ్రతం. నిజంగా చాలా మంచిది ఆ రోజు చేస్తే. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే ఇంకా ఇంకా అద్భుతం. ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు శ్రావణ మాసంలో ఏకాదశిలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి అనేది కొంతమంది ప్రతి ఏకాదశికి కూడా ఇంట్లో వాళ్ళ వరకు సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి ప్రసాదం తయారు చేసి వ్రత కథను చదువుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి మనకి. అలా ఈ శ్రావణ మాసంలో ఇంకా ఫలితాలను ఇస్తుంది. ఏదైనా అధిక ఫలితాలను ఇచ్చేది అసలు మహిళకి ఈ మాసం అంటేనే ఇష్టం. ఒక రాఖీ పౌర్ణమినే కాదు, వరలక్ష్మి వ్రతమనే కాదు, ప్రతిరోజు ఏదో ఒక పండుగ వాతావరణం. ఒకరింటికి వెళ్ళటం రావటం, ఇది కూడా ఇప్పుడు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఏదో ఒక చోట గొడవలు అవుతాయి, మాట్లాడరు. శ్రావణ మాసంలో చాలా మంది మాట్లాడకపోయినా వెళ్ళి మా ఇంటికి తాంబూలానికి రండి అంటారు. అక్కడ సంబంధాలు మెరుగుపడతాయి. ఎంత మంచి సాంప్రదాయాన్ని, ఎంత దూరదృష్టితో మన ఋషులు మునులు ఆలోచించి మన శాస్త్రాలని, పురాణాలని మనకు అందించారు, పురాణ కథనాల రూపంలో మనకు అందించారు. ఒక్కసారి మనం తెలుసుకుంటే ఎవరూ కూడా ఆ యొక్క రక్త సంబంధాన్ని కోల్పోకుండా ఆ బంధాన్ని కాపాడుకుంటూ రావడం అనేది జరుగుతుంది. అదే ఈ రాఖీ పౌర్ణమి. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా, సోదరీమణులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. చాలా అంటే చాలా సంతోషం అమ్మ, చాలా బాగా చెప్పారు. బంధం నిలబడాలి అంటే ఒక చిన్న మాట చాలు. అది ఏ మాట అయినా కానీ, బంధం తెగిపోవాలి అన్నా అంతేనండి, ఒక చిన్న మాట చాలు. ఒక మంచి స్మైల్, ఒక మంచి మాట మనిషిని ఖచ్చితంగా ఆయుష్ పెంచుతుంది, బంధాన్ని కలుపుతుంది. అలాంటి బంధంతో ముడిపడిన పండుగనే రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ ప్రతి ఇంట్లో నిజంగా సుఖ సంతోషాలు, ఆనందాలు వెల్లివిరిసేలా చేయాలి అని అమ్మ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు పాటించండి. ఇప్పటి వరకు ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న అరమరికలు ఉన్నా కూడా ఈ రాఖీ పౌర్ణమితో అందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మా ఛానల్ కోరుకుంటోంది. వీడియో ద్వారా మీరు అందరికీ షేర్ చేయడం ద్వారా కూడా తప్పకుండా సత్ఫలితాలు అనేవి వస్తాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.